సింప్లెక్స్ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ ఫర్ నాయిసీ ఛానల్ చూద్దాం. నాయిసీ ఛానల్ అంటే ఎర్రర్ ఛానల్ అనమాట. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఫస్ట్ చూద్దాం. సింప్లెక్స్ అంటే యూని డైరెక్షన్, అంటే ఒక డైరెక్షన్లోనే డాటాను సెండ్ చేయగలుగుతాం అన్నట్టు. ఇక్కడ సెండర్ ఉంటే, ఇక్కడ రిసీవర్ ఉంటే ఓన్లీ వన్ వే అనమాట. సెండర్ అనేటోడు సెండ్ చేస్తే రిసీవర్ అనేటోడు వెయిట్ చేయాలి. ఒకవేళ రిసీవర్ సెండ్ చేస్తే సెండర్ ఖాళీ కూర్చోవాలన్నమాట. ఎట్ ద టైం ఇద్దరు ఒకటేసారి సెండ్ చేయాలి. సో ఒకటే యూని డైరెక్షన్లో ఉంటుంది డాటా అనేది. యూని డైరెక్షన్లోనే మనము సెండర్ అనేది సెండ్ చేయగలుగుతాం అన్నమాట. ఇది యూని డైరెక్షన్ సింప్లెక్స్. ఇప్పుడు స్టాప్ అండ్ వెయిట్ ఎందుకు అంటున్నారంటే, ఇప్పుడు సెండర్ సెండ్ చేసినాక రిసీవర్ నుంచి మనకు అక్నాలజ్మెంట్ అనేది వస్తుంది అన్నమాట. ఫ్రేమ్ రిసీవ్ అయినట్టు ఆ అక్నాలజ్మెంట్ కోసం సెండ్ చేసినాక కొంచెం ఆగుతుంది సెండర్, కొంచెం టైం పీరియడ్ వరకు వెయిట్ చేసి ఒకవేళ అక్నాలజ్మెంట్ రాకపోతే మళ్ళీ సెండ్ చేస్తారు ఆ ఫ్రేమ్ని. అక్నాలజ్మెంట్ వచ్చినాకో అక్కడ కూకుంటుంది అనమాట. అందుకే స్టాప్ అండ్ వెయిట్ అన్నారు. తర్వాత ఫర్ నాయిసీ ఛానల్ అంటే ఫర్ ఎర్రర్ ఛానల్. ఎర్రర్ ఛానల్ అంటే డ్యామేజ్డ్ ఫ్రేమ్ కానీ కరప్టెడ్ ఫ్రేమ్ అట్లాంటివి, కరప్టెడ్ బిట్స్ అట్లా. ఇప్పుడు కమ్యూనికేషన్ ఛానల్ యాజ్ ఎర్రర్ ఛానల్ ఎందుకంటే ఇప్పుడు ఒక కమ్యూనికేషన్ ఛానల్ అంటే ట్రాన్స్మిషన్ మీడియం అనమాట. ఇప్పుడు వచ్చే ఆ ట్రాన్స్మిషన్ మీడియం లోపల కొన్ని ఎర్రర్స్ ఉండొచ్చు, కొన్ని బిట్స్ కరప్టెడ్ ఏమి ఉండొచ్చు, ఇప్పుడు డ్యామేజ్ అయి ఉండొచ్చు. సో అట్లా ఎర్రర్స్ ఉన్నప్పుడు దాన్ని ఎర్రర్ ఛానల్, అది దాని యొక్క మీనింగ్. ఇప్పుడు చూద్దాం. సెండర్ రిసీవర్ రెండు మిషన్లు ఉన్నాయి. ఇప్పుడు సెండర్ అనేటప్పుడు ఫస్ట్ ఫ్రేమ్ సెండ్ చేస్తాడు. ఫ్రేమ్ సెండ్ చేయడానికి రిసీవర్ ఓకే నాకు ఫ్రేమ్ వచ్చిందని అక్నాలజ్మెంట్ పంపుతుంది. తర్వాత ఒక ఫ్రేమ్ పంపిండి, అది పంపిన ఫ్రేము ఇప్పుడు సెండర్ ఫ్రేమ్ పంపినాకనే రిసీవర్కి అది కరెక్ట్ ఫ్రేమే పంపినా లేదా అని ఎట్లా ఎర్రర్ డిటెక్ట్ ఎట్లా చేస్తారంటే, ఎర్రర్ టెక్నిక్స్ ఉంటాయి. ఎర్రర్ డిటెక్టింగ్ టెక్నిక్స్ ముందు వీడియోస్లో చూసినాం. సో చెక్సమ్ అనేది ఒక ఎర్రర్ డిటెక్టింగ్ టెక్నిక్. సో ఎర్రర్ని డిటెక్ట్ చేస్తుంది. ఒకవేళ ఎర్రర్ కరెక్ట్ ఉన్నాకో, ఎర్రర్ ఏం లేకపోతే యాక్సెప్ట్ చేస్తుంది. ఎర్రర్ ఏమైనా ఎర్రర్ డిటెక్ట్ చేసినాకో ఆ ఫ్రేమ్ని డిస్కార్డ్ చేస్తుంది. అదనమాట మ్యాటర్. తర్వాత ఏం చేస్తుంది అంటే సెండర్ ఒక టైం పీరియడ్ పెట్టుకుంటుంది. దానికంటే ఒక టైం పీరియడ్ పెడతాం అన్నట్టు. ఇప్పుడు సపోజ్ ఒక 30 mS అని దాని ఒక టైం పీరియడ్ ఉంది. సో ఫ్రేమ్ పంపినాకనే ఒక 30 mS వరకు వెయిట్ చేస్తుంది. అక్నాలజ్మెంట్ వస్తారా అలా రిసీవర్ నుంచి అని వెయిట్ చేస్తుంది. ఒకవేళ అక్నాలజ్మెంట్ రాకపోతే ఆ ఫ్రేమ్ని మళ్ళీ సెండ్ చేస్తారనమాట. సో మళ్ళీ సెండ్ చేస్తుంది సేమ్ ఫ్రేమ్ని. తర్వాత అప్పుడు అక్నాలజ్మెంట్ వస్తుంది. ఇంకొక కేసు ఏంటంటే, సెండర్ నుంచి రిసీవర్కి ఫ్రేమ్ పంపిండు, ఆ రిసీవర్ కూడా ఓకే యాక్సెప్ట్ చేసింది, ఏం ఎర్రర్స్ లేవు. సో యాక్సెప్ట్ చేసింది. చెక్సమ్ అనే ఎర్రర్ డిటెక్షన్ టెక్నిక్ నుంచి ఆ పంపిన ఫ్రేమ్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో లేవో అట్లా చెక్ చేస్తుంది అనమాట. ఏం ఎర్రర్స్ లేవు, ఓకే యాక్సెప్ట్ చేసి దాని ఓకే నాకు వచ్చిందని అక్నాలజ్మెంట్ పంపుతుంది. పంపించేటప్పుడు మిడిల్లో అక్నాలజ్మెంట్ లాస్ట్ అయింది. అలాంటప్పుడు ఏమవుతుందంటే, మళ్ళీ ఆ సేమ్ ఫ్రేమ్నే మళ్ళీ పంపుతుంది. చెప్పినా కదా 30 seconds వరకు టైం పీరియడ్ పెట్టుకొని ఆ టైం పీరియడ్ లోపల రాకపోతే మళ్ళీ ఇంకోసారి సేమ్ ఫ్రేమ్ని పంపుతుంది. ఇప్పుడు సేమ్ ఫ్రేమ్ అన్నది డూప్లికేట్ ఫ్రేమ్ కదా. రిసీవర్ దగ్గర ఏమైపోతుంది, డూప్లికేట్ ఫ్రేమ్ వెళ్తుంది. సో ఇప్పుడు సెండర్ దగ్గర ఎన్ని ఉన్నాయి, 2 డూప్లికేట్ ఫ్రేమ్లు ఉన్నాయి. అట్లా 2 డూప్లికేట్ ఫ్రేమ్లు ఉన్నాయి కదా సెండర్ అనేటోడి దగ్గర. మళ్ళీ ఫ్రేమ్ని ఇంకోసారి డూప్లికేట్ ఫ్రేమ్ క్రియేట్ చేసి పంపింది. సో ఇట్లా ప్రాబ్లమ్ అవుతుంది, డూప్లికేట్ ఫ్రేమ్స్ ఉంటున్నాయి. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే, సీక్వెన్స్ నంబర్స్ అనేది వాడతామన్నట్టు ఫ్రేమ్స్కి. ఎట్లా అంటే, ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్రేమ్ పంపిన 0 అని పెట్టిన, 0 సీక్వెన్స్ నెంబర్ 0 1 2 అట్లా అనమాట. ఒక్కొక్క ఫ్రేమ్కి సీక్వెన్స్గా నంబర్స్ ఇచ్చుకుంటూ పోతాం. సో 0 అనే ఫ్రేమ్ పంపినాకనే అక్నాలజ్మెంట్ అది ఇచ్చేటప్పుడు మిడిల్ లాస్ట్ అయిపోయింది రిసీవర్ నుంచి వచ్చే అక్నాలజ్మెంట్. సో మళ్ళీ ఆ 0 డూప్లికేట్ ఫ్రేమ్ కాబట్టి సేమ్ ఫ్రేమ్ని పంపుతుంది. అంటే దాని నెంబర్ కూడా ఏమి ఉండాలా, 0 అని ఉంటుంది. సో 0 అని పంపినాకనే ఈ డూప్లికేట్ ఫ్రేమ్ని ఓకే, ఇప్పుడు రిసీవర్ దగ్గర కూడా మళ్ళీ ఆల్రెడీ ఒక ఫ్రేమ్ ఉంది, మళ్ళీ ఇంకో డూప్లికేట్ ఫ్రేమ్ అదేం చేసుకోదు కాబట్టి ఈ డూప్లికేట్ ఫ్రేమ్ ఏం చేస్తుంది అంటే డిస్కార్డ్ చేస్తుంది. డిస్కార్డ్ అంటే డూప్లికేట్ నాకు అవసరం లేదు, ఆల్రెడీ ఫ్రేమ్ ఉంది. సో నువ్వు డూప్లికేట్ ఫ్రేమ్ నేనేం చేసుకోవాలని డిస్కార్డ్ చేసేసేసి దాని నుంచి అక్నాలజ్మెంట్ సెండ్ చేస్తుంది. అట్లా అనమాట. ఆ డూప్లికేట్ ఫ్రేమ్స్ని సాల్వ్ చేయడానికి ఈ సీక్వెన్స్ నెంబర్స్ అనే వాడతారు. అట్లా అనమాట. డూప్లికేట్ ఫ్రేమ్ని డిస్కార్డ్ చేసేస్తుంది, అక్నాలజ్మెంట్ ప్రొసీడ్ అవుతుంది. అలా జరుగుతుంది ఈ ప్రోటోకాల్. అర్థమైంది కదా. ఈ 3 కేసెస్. ఫస్ట్ కేసులో డైరెక్ట్ ఫ్రేమ్ పంపితే అక్నాలజ్మెంట్ ఇవ్వడం. సెకండ్ కేసులో ఏమైపోయింది,
ఫ్రేమ్ పంపింది, ఇంకా అక్నాలజ్మెంట్ వస్తలే అని ఏం చేసింది, దాని టైం పీరియడ్ అయిపోయింది కాబట్టి 30 సెకండ్స్ తోటి మళ్ళీ పంపింది, తర్వాత అక్నాలజ్మెంట్ వచ్చింది. ఎట్లా చెక్ చేస్తారు దాంట్లో ఏమైనా ఎర్రర్ డిటెక్షన్ యూజింగ్ చెక్సమ్ ఎర్రర్ డిటెక్షన్ టెక్నిక్స్. థర్డ్ కేసు వచ్చేసి అంటే ఒక్కొక్క కేసులు ఉంటాయి కదా, అట్లనే ఫ్రేమ్ పంపింది అక్నాలజ్మెంట్ పంపుతుంది, ఆ అక్నాలజ్మెంట్ మిడిల్ లాస్ట్ అయిపోయినా అనుకో, సో సేమ్ ఫ్రేమ్ పంపుతుంది. సేమ్ ఫ్రేమ్ పంపితే దానికంటే డూప్లికేట్ ఫ్రేమ్స్ వస్తున్నాయి అనమాట. సో ఆ డూప్లికేట్ ఫ్రేమ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి సీక్వెన్స్ నెంబర్ను వాడిండు, 0 అని పెట్టి మళ్ళీ సెకండ్ టైం కూడా నేను సేమ్ ఫ్రేమ్ పంపుతున్నాను చెప్తుండు. అప్పుడు ఇక డూప్లికేట్ ఫ్రేమ్ అని రిసీవర్ అనేటోడికి అర్థమవుతుంది. అర్థమయ్యాయి కాబట్టి ఈ డూప్లికేట్ ఫ్రేమ్ డిస్కస్ చేసి ఆ పాత ఫ్రేమ్ని అంటే ఉంచుకుంటుంది, తర్వాత అక్నాలజ్మెంట్ పంపుతుంది. ఇది దీని యొక్క ప్రొసీజర్. ఓకే, థ్యాంక్ యూ.